శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. భీష్మాచార్యుల వారిని ప్రశ్నించడం కొనసాగిస్తూ ధర్మరాజు గారు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనబడేటటువంటి 4 ఆశ్రమములలో ఉండేటటువంటి వారు కూడా ఆరాధన చేసేది ఏ దైవాన్ని నాకు తెలియచేయవలసింది అని అడిగితే దానికి సమాధానంగా భీష్మాచార్యుల వారు అన్ని ఆశ్రమములలో ఉండేటటువంటి వారు కొలిచేటటువంటి దైవస్వరూపం శ్రీ మహావిష్ణువు అని దానికి సంబంధించినటువంటి ఉపాఖ్యానాన్ని తెలియచేయడం ప్రారంభం చేశారు. ఒకప్పుడు బదరికాశ్రమంలో ఉన్నటువంటి నారాయణమూర్తిని చూడడం కోసమని బయలుదేరి ఆ నారదుడు అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరి ఆ నారాయణ మునిని సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై తత్వదర్శనం పొందాలి అని కోరుకున్నాడు. కోరుకుంటే వెంటనే ఆ నారాయణుని యొక్క మూలస్వరూపం ఏదైతే ఉంటుందో దాన్ని దర్శనం ఇవ్వడం కోసం ఆమూలాగ్రంగా తన తత్వాన్నంతటినీ తానే అనుగ్రహించడం కోసం ఆ నారాయణముని నారదుణ్ణి ఏకాగ్రచిత్తంతో ఉండమని తీసుకుని వెళ్ళి ఆ మేరు పర్వతం మీద క్షీర సముద్రానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి శ్వేతద్వీపంలో ఏ ఆహారమును స్వీకరించకుండా ఇంద్రియములను గెలిచినటువంటి వారై అసలు శరీరములకు చెమట పట్టనటువంటి వారై దివ్యమైనటువంటి పరిమళము శరీరము నుంచి వెదజల్లబడుతున్నటువంటి తెల్లటి కాంతులతో కూడుకున్నటువంటి శరీరంతో ఉన్న కొంతమంది పురుషుల వద్దకు చేర్చారు. వారిని చూసి అక్కడికి వెళ్ళిన తరువాత నారద మహర్షి కూడా తదేక దీక్షతో అనేక సంవత్సరములు తపస్సు చేసిన తరువాత ఆయనకి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది అని నారాయణముని చెప్తే నారద మహర్షి అదే ప్రకారంగా గొప్ప తపస్సు చేశారు. ఆ తపస్సు చేసినప్పుడు ఆయనకి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనమైంది. ఆ విష్ణువు వారందరికీ కూడా అనుగ్రహించినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి ఆ తెల్లటి కాంతులతో కూడుకున్న శరీరంతో ఎవరున్నారో వారందరినీ కూడా అనుగ్రహించినటువంటి స్వరూపం. ఆ స్వామి తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు, గోరోచనము, ఆకుపచ్చ మొదలైనటువంటి రంగులలో ఉన్నాడు. అంటే నిజానికి ఆయనకంటూ ఒక రంగు లేనివాడు ఎన్ని రంగులైనా చూపించగలడు. అంటే అన్ని రంగులకు అతీతమైనటువంటి వాడు. అటువంటి వాడు సహస్ర శిరస్సులతో అంటే అనంతమైనటువంటి శిరస్సులతో, అనంతమైన బాహువులతో, అనేకమైనటువంటి పాదములతో ఆయన అనుగ్రహించినటువంటి వాడై తన దర్శనాన్ని హోమవేదిక, కమండలవు, సృక్కు, స్రువము, అగ్ని వీటన్నింటినీ ధరించి ఉన్నాడు. అంటే యజ్ఞస్వరూపంగా దర్శనమిస్తున్నాడు.
ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నటువంటి వాడై గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ అద్భుతమైనటువంటి రూపంతో ఆ నారద మహర్షికి సాక్షాత్కరించాడు. వెంటనే ఎంతో సంతోషించినటువంటి నారద మహర్షి పరమానందంతో ఆ నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి స్తోత్రం చేశారు. చేసిన తర్వాత ఆ నారాయణుడు ఎంతో ముదాన్ని పొందినటువంటి వాడై, నారాయణుడనగా విష్ణువే, అటువంటి విష్ణువు ఎంతో ముదాన్ని పొందినటువంటి వాడై ఆ నారదుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ, నను గానబడయరెవ్వరు ననగా ఏకాంతికులక అర్హమో మద్దర్శనము, నీవేకాంతికుడవు అనహంకారుడవు కాన అబ్బెన్ చూడన్. నన్ను చూడడం అనేటటువంటిది ఏకాగ్రమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారికి మాత్రమే సాధ్యము నారదా. నువ్వు కూడా అటువంటి ఏకాగ్ర చిత్తము కలిగినటువంటి వాడివి. అందుచేత నేను నీ పట్ల ప్రసన్నుడనయ్యాను. ప్రసన్నుడనై నీకు దర్శనాన్ని అనుగ్రహించాను. నీకు ఏ విధమైనటువంటి అహంకారం లేదు. అహంకారం లేకపోవడం, ఏకాగ్రచిత్తం కలిగి ఉండడం, నా దర్శనం కోసమని అన్ని సంవత్సరములు అలమటించి నువ్వు గొప్ప తపస్సు చేసినటువంటి కారణం చేత భవ్యమైనటువంటి నా దర్శనం నీకు ఒసంగబడింది అని చెప్పి, అప్పుడు ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు నారద మహర్షిని. కోరుకోమంటే నారద మహర్షి అన్నారు, మీ దర్శన భాగ్యం కన్నా గొప్ప వరం లోకంలో ఇంకొకటి ఉండదు. అపూర్వమై ఎవ్వరూ దర్శించడానికి సాధ్యం కానటువంటి అనితర సాధ్యమైన ఈ దర్శనాన్ని పొందిన తరువాత ఇక నాకు మిమ్మల్ని ఏ కోరిక కోరాలని లేదు అని చెప్తే, ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క తత్వాన్ని అంతటినీ కూడా నారద మహర్షికి తానే విపులీకరించారు. ఆ చెప్తూ, క్షేత్రజ్ఞుడు అన్న పేరుతో పిలిచిన, జీవుడు అన్న పేరుతో పిలిచిన, వాసుదేవుడన్నా సంకర్షణుడన్నా నిజానికి ఇన్ని పేర్లతో పిలవబడుతున్నటువంటి వాణ్ణి నేనే. లోకంలో 24 తత్వములు ప్రధానమైనటువంటివి ఉండి, ఈ 24 తత్వముల చేత ఈ లోకమంతా కూడా తన వ్యాపారములను సాగిస్తోంది. అటువంటి ఆ 24 తత్వములకు అతీతమైనటువంటి 25వ తత్వాన్ని నేనే. నా నుండే ఆ 24 తత్వములు ప్రకాశిస్తున్నాయి. 25వ తత్వంగా నేను ప్రకాశిస్తూ 24 తత్వములకు కారణభూతుడనైనటువంటి కారణం చేత నన్ను పంచవింశకుడు అన్న పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ కారణం చేత నాకు పంచవింశకుడు అనేటటువంటి పేరు వచ్చింది. పరమపురుషుడను నేనే. నాకన్నా పరమైనటువంటి వస్తువు లోకంలో ఇంకొకటి లేదు. నేనే లోకమంతటికీ కూడా పరమైనటువంటి వాడను. ఇక నా దర్శనం కన్నా పొందడానికి నాకన్నా శ్రేష్టమైనది, నాకన్నా లోకమునకు ఊంచుకోవడానికి కారణమైనది వేరొకటి లేదు అని చెప్పి, భూతాత్మకమైన అఖిల ధాతుచయము వెలిగలేదు తను నా మొత్తంబు ఆబాతత జీవవ్యాప్తి సమేతము కాకున్న చేష్ట నెసగదు వచ్చా అన్నారు. ఓ నారద మహర్షి, తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే, సమస్త ప్రాణికోటిలో కూడా అంతర్లీనమై ఒక గొప్ప శక్తి ఉన్నది. ఆ అంతర్లీనమైనటువంటి శక్తి లేకపోతే, అది మొత్తం అంతటా పరివ్యాప్తమై ఉండకపోతే, ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే శరీరం అంతటా చైతన్యము నిండి ఉంది. దీన్ని చిజ్జడ గ్రంథి అని పిలుస్తారు. అది లేకపోతే ఈ శరీరము జడము. ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా కాష్టభూతాని జిజ్ఞిరి అన్నట్టుగా ఒక కర్ర పడిపోయినట్టుగా పడిపోతుంది. అది లేస్తోంది అంటే, బంధములు కదులుతున్నాయంటే, మాట్లాడుతోంది అంటే, ఎన్నో కార్యక్రమములను చెయ్యగలుగుతోంది అంటే, లోపల ఉన్నటువంటి శక్తి, ఆంతరముగా ఉన్నటువంటి శక్తి స్వరూపముగా అంతటా పరివ్యాప్తమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యము నేనే అయినటువంటి కారణం చేత ఈ లోకమంతా అనేక చేష్టితములను చెయ్యగలుగుతోంది, అనేక కార్యకలాపములు చెయ్యగలుగుతోంది. అన్ని ప్రాణులలో అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ అంతఃశక్తిని నేనేను సుమా అని చెప్పి, ఆదిత్య మరుత్ వసు రుద్రాది దివిజగణము అంబుజాసనుడు చతుర్వేదములు మదాత్మకతంగాదే తత్తద్విశేష గౌరవమిందున్. ఇందులో లోకంలో
ఆదిత్యులు కానీ, మరుత్తులు కానీ, వసువులు కానీ, రుద్రులు కానీ, ఎవరైనా అన్ని గణములు, ఆఖరికి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నా వలననే గౌరవాన్ని పొందుతుంటారు. వేదములు కూడా నా వలననే గౌరవమును పొందుతున్నాయి. అంటే తత్తద్విశేష గౌరవం ఉందున్. ఇవన్నీ కూడా గౌరవమును పొందడానికి, ఇవన్నీ కూడా తేజోవంతములై ఉండడానికి కేవలముగా నా మహిమ కారణమవుతోంది. నా యొక్క అనుగ్రహము, నా శక్తి, నా తేజస్సు వాటి యందు నిండి నిబిడీకృతమైనటువంటి కారణం చేత అవి లోకమునందు శ్రేష్టతమములై మొత్తం లోకం యొక్క ఉనికికి, లోకం యొక్క కార్యకలాపాలు నిర్వహింపబడడానికి ప్రధాన కారణములవుతున్నాయి. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి బ్రహ్మగారు సృష్టి చేయడానికి ప్రమాణ గ్రంథములైనటువంటి వేదముల వరకు అన్నిటినీ కూడా నా యొక్క మహిమ చేత ప్రకాశింపచేస్తున్నాను. కమలగర్భు సృజించి సకల జగద్ధురానియుక్తుని గావించి ఏ నివృత్తి పరత నేకాకిని దివ్య భవ్యమగు సహాయముగ సంచరింతు మధ్యస్థ వృత్తి. అసలు ఈ లోకములన్నింటినీ కూడా సృజించడానికి మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టికర్తగా సృజించినటువంటి వాడను నేనే. అటువంటి బ్రహ్మగారిని సృష్టించి ఈ లోకమునంతటినీ కూడా రచన చేయమని, ఈ లోకమును సృష్టి చేయమని నేనే ఆయనకు అధికారమును కట్టబెట్టాను. ఆ తర్వాత ఈ ప్రపంచ భారమంతా కూడా ఆయన చేత నిర్వహింపబడుతోంది. నేను బ్రహ్మగారికి ఇటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పి నివృత్తి మార్గాన్ని చేపట్టి ఏకాంతముగా ఉంటాను. మధ్యస్థుడుగా ఉంటూ నా అంత నేనుగా దేనితోనూ కూడా మమేకము కానివాడనై బ్రహ్మాదుల అందరికీ కూడా ఆయా సందర్భములను బట్టి, ఆయా అవసరములను బట్టి ఏది అవసరమో, ఎంతటి మహిమ అవసరమో, ఎంతటి తేజస్సు అవసరమో, ఎంతటి శక్తి అవసరమో అటువంటి దాన్ని అంతటినీ కూడా అందజేస్తూ ఉంటాను. ఆ కారణం చేత నా మూలంగానే నేను ప్రధానుడై ఉన్నటువంటి కారణం చేత, నా అనుగ్రహ విశేషం చేత ఈ లోకమంతా కూడా నిర్వర్తింపబడుతోంది. అనేకమైనటువంటి జన్మలను స్వీకరించి చిత్ర విచిత్రమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటాను. ఏది చేసినా ప్రధానంగా ధర్మ సంస్థాపనార్థంగా చేస్తూ ఉంటాను. ఆ ధర్మమునకు ఇబ్బంది కలిగించినటువంటి వారిని సంహరించడం అనేటటువంటిది ప్రధాన కర్తవ్యంగా స్వీకరించినటువంటి వాడిని. నిజానికి నాకంటూ జన్మ ఉండవలసిన అవసరం లేకపోయినా, నా అంత నేనుగా ఏ కర్మ చెయ్యవలసిన అవసరం లేకపోయినా నేనే జన్మని కర్మని స్వీకరించి దాని చేత ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాను. ఆయా కాలములయందు ధర్మ సంస్థాపన చేసినటువంటి కారణం చేత ఈ సృష్టి అంతా కూడా ఏ వైక్లభ్యం లేకుండా నడవడానికి సాధ్యమవుతోంది. ఒకానొకప్పుడు వరాహ రూపాన్ని దాల్చి హిరణ్యాక్షుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాను. అట్లాగే నరసింహస్వరూపంతో హిరణ్యకశిపుణ్ణి సంహరించాను. పరశురాముడనై పుట్టి ఆ అహంకారానికి లోనైనటువంటి రాజులందరినీ కూడా పరిమార్చాను. అట్లాగే దశరథరాముడిగా నరుడిగా ఆవిర్భవించి రావణాసుర సంహారం చేశాను. కృష్ణ పరమాత్మనై ఆవిర్భవించి అర్జునుడి సహాయంతో భూభారాన్ని తగ్గించాను. పాపుల యొక్క సంఖ్యని తగ్గించి కురుక్షేత్రమునందు ఎందరో అధర్మాత్మలైనటువంటి వారు తెగటారిపోవడానికి కారణభూతుడనయ్యాను. అట్లాగే అనేకమైనటువంటి లీలామానుష రూపములను ధరిస్తూ ఉంటాను. ధరించి ఎప్పుడెప్పుడు భూమికి భారమైనటువంటి వాళ్ళ యొక్క శక్తి పెరుగుతోందో అప్పుడప్పుడు వాళ్ళని పరిమారుస్తూ ఉంటాను. అటువంటి జాబితాలోని వారే ఆ కంసుడు, కాలయవనుడు, అట్లాగే మురుడు, నరకుడు, బాణుడు మొదలైనటువంటి లోక కంటకులు, ధర్మమును పాడు చేసేటటువంటి వారెవరు ఉంటారో వారందరినీ కూడా సంహరించాను. అట్లాగే మత్స్య కూర్మాది అవతార స్వరూపంగా ఈ భూమి మీద ఆవిర్భవించి ఎన్నో కార్యక్రమములను నిర్వహించాను. దేవతలకు అండగా నిలబడుతూ, రాక్షసులను పరిమారుస్తూ, ధర్మమును నిలబెడుతూ, ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు ఒక రూపాన్ని తీసుకొని ఈ భూమి మీదకు వస్తుంటాను. అవన్నీ అవతారములు అని కీర్తింపబడుతుంటాయి. ఇట్లా ఓ నారద మహర్షి
ధర్మ సంస్థాపన కోసమని ఎన్ని పనులు చేయవచ్చో అన్ని పనులను నిర్వహిస్తూ ఉంటాను. ఏ కర్తవ్యం కోసం ఒక అవతారాన్ని స్వీకరిస్తానో, ఏ కర్తవ్య నిర్వహణ కొరకు అని ఒక రూపాన్ని పొందుతూ ఉంటానో, ఆ కర్తవ్య నిర్వహణము పూర్తయిపోగానే మళ్ళీ మూలస్వరూపమైనటువంటి చైతన్యంగా, మూలస్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణు తత్వంగా ప్రకాశిస్తూ ఉంటాను. ఓ నారద, నీవు నా యందు ఏకాగ్రచిత్తము కలిగిన వాడివి, అహంకారమును జయించిన వాడివి, ఇంద్రియములను గెలిచినటువంటి వాడివి, పరమ భాగవతోత్తముడవు. అందుకని నిన్ను అనుగ్రహించి నా దర్శనాన్ని నీకు కల్పించడంతో పాటుగా నా తత్వాన్నంతటినీ కూడా నీకు ఉపదేశం చేయడం జరిగింది అని చెప్తే, నారదుడు ఆ ఉపదేశామృతాన్ని స్వీకరించి ధన్యుడైనటువంటి వాడై ఆ చుట్టూ ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా శ్రీ మహావిష్ణువు చేత తనకి ప్రబోధం చేయబడినటువంటి తత్వాన్నంతటినీ ఉపదేశం చేశాడు. ఆ కారణం చేత వారందరూ కూడా ధన్యులయ్యారు. ఈ విశేషాన్నంతటినీ కూడా వివరిస్తూ చిట్ట చివర దీని గురించి ఒక మాట చెప్తారు. నీ వినిన ఉపాఖ్యానములేవియు సరిగావు దీనికి, ఇది దీర్ఘాయు శ్రీ విభవారోగ్యములం కావించు, పఠించినం తగన్ తగు వినినన్. ఓ ధర్మరాజా, ఇత పూర్వం నువ్వు అనేక ప్రశ్నలు అడిగినప్పుడు నీకు నేను అనేక ఉపాఖ్యానములను వివరించాను. ఇంతవరకు నా నుండి నువ్వు విన్నటువంటి ఏ ఉపాఖ్యానము కూడా ఇప్పుడు నువ్వు విన్న ఈ ఉపాఖ్యానముతో సరిసమానమైనది కాదు. బదరికాశ్రమానికి వెళ్ళి నారాయణముని సేవించి ఆయన అనుగ్రహంతో ఆ క్షీరసాగరానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి శ్వేతద్వీపానికి చేరుకుని అక్కడ తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొంది వరం కోరుకోమంటే ఏమీ కోరుకోకుండా ఆయన చేతనే తన దర్శనము అనుగ్రహింపబడి ఆయనే తన తత్వాన్నంతటినీ చెప్తే విన్నటువంటి నారద మహర్షి యొక్క వైభవానికి సంబంధించిన ఈ ఉపాఖ్యానం ఏదైతే ఉందో, దీనిని విన్నవారందరికీ, చదివిన వారందరికీ, చెప్పిన వారికి అందరికీ కూడా దీర్ఘాయుర్దాయము, సకల సంపదలు, వైభవము, ఆరోగ్యము అన్నీ చేకూరుతాయి. అంత గొప్ప ఉపాఖ్యానమిది, తెలుసుకోవలసినది అని చెప్పి దీని యొక్క గొప్పతనాన్ని అందరికీ మహాభారతాంతర్గతంగా భీష్మముఖతః తెలియచేయడం జరిగింది. తదనంతరం ఇప్పటి వరకు భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు అడిగితే ఆ తరువాత కొన్ని ప్రశ్నలు జనమేజయుడు వైశంపాయనుణ్ణి అడిగాడు. అడిగినప్పుడు ఆ జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఉద్దేశించి ప్రశ్న వేస్తూ, ఓ వైశంపాయన, నువ్వు ఎప్పుడు చెప్పినా కూడా మోక్షం అనేటటువంటిది అత్యంత ప్రధానమని, ఈ జనన మరణ చక్రము నుండి విడుదల పొందడం కొరకే ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాన్ని, సాధనని చెయ్యవలసి ఉంటుందని, దాని కొరకే అనేక ధర్మములు, అనేక మార్గములు, అనుష్ఠానములు ఏర్పడ్డాయని చెబుతూ ఉంటావు. అయితే దేవతలు కూడా ఈ మోక్షధర్మం మీద ఆసక్తి చూపించినట్లుగా కనపడదు. వారు కూడా కేవలంగా పురోడాశాన్ని మాత్రమే తింటూ గడుపుతూ ఉంటారు. ఇక జనులో భౌతిక విషయముల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి మోక్షం అనేటటువంటిది అంత ప్రధానమైన విషయమైనప్పుడు జనులు కానీ దేవతలు కానీ మోక్షానికి అంత పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా హవిష్యాన్ని భుజించడంలో దేవతలు, భౌతిక సుఖములను పొందడంలో నరులు ఎందుకు అనురక్తి చూపిస్తూ ఉంటారు, నాకు తెలియచేయవలసినది అని జనమేజయుడు వైశంపాయనుడిని అడిగితే ఆ వైశంపాయనుడు జనమేజయుడికి జవాబు చెప్తున్నాడు. ఆదిత్యాది సమస్త దేవతలు అట్లాగే మహర్షులు ఒక రోజున బ్రహ్మదేవుడి యొక్క దర్శనం చేసుకున్నారు. చేసుకుని ఇప్పుడు, ఓ జనమేజయ, నువ్వు నన్ను ఏది ప్రశ్నించావో అదే వారు బ్రహ్మగారిని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే బ్రహ్మగారు, సరే ఈ ప్రశ్న మనందరం కలిసి శ్రీమన్నారాయణుడిని అడుగుదాం రండి అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి క్షీరసాగరానికి సమీపంలో విడిది చేసి వాళ్ళందరూ కూడా కొన్ని వేల దివ్య సంవత్సరములు తపస్సు చేయగా ఆకాశంలోంచి వారికి ఒక మధురమైనటువంటి గంభీరమైనటువంటి వాణి వినపడింది. అంటే అంత తపస్సు చేసినప్పటికీ నిజానికి వారికి దర్శనము కాలేదు, వారికి విష్ణువు యొక్క వాణి వినపడింది. ఆయన పైనుండి మాట్లాడుతూ అన్నారు, మీ వచ్చిన పని ఎరుగుదు,
ఈ వనజభవుండు జగములన్నిటికి గురుండు. ఏ విధి బనిచినది శృతి భావిత కర్మంబుదాన బరగుదు తగగన్. ఈ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నాడే, ఆయన అందరికన్నా కూడా అధికుడు. మీ అందరిలోకి కూడా ఆయన శ్రేష్ఠుడు. కాబట్టి ఆయన మార్గ నిర్దేశనం చెయ్యగలిగినటువంటి వాడు సృష్టికర్త. అందరినీ సృష్టించిన వాడైన కారణం చేత తండ్రి. ఆయన ఏ కర్తవ్యాన్ని నిర్ణయిస్తాడో అది వేదముల చేత ప్రతిపాదింపబడినదే అయి ఉంటుంది. వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి దాన్ని కర్తవ్యంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయించడు. కాబట్టి అటువంటి వేదాంతర్గతమైనటువంటి విషయములు ఏ ఉంటాయో, వేదము చేత ప్రతిపాదింపబడినది ఏది ఉంటుందో దాన్నే ప్రమాణంగా స్వీకరించి నేను కూడా నిర్వహిస్తూ ఉంటాను. కాబట్టి నేను చెప్పినటువంటి మాట జాగ్రత్తగా వినండి. వేద విహితముగా అంటే వేదములు ఎట్లా చెప్పాయో దాన్ని ప్రమాణంగా తీసుకుని యజ్ఞము చెయ్యండి. అప్పుడు ఆ యాగంలో నాకు భాగాన్ని కల్పించండి, హవిష్యాన్ని నాకు కూడా ఇవ్వండి అని చెప్పి ఆయన ఆ సశరీరంగా దర్శనం ఇవ్వకుండా వాణి రూపంలో పలికితే అది విన్నటువంటి దేవతలందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి వైష్ణవము అని పేరు కలిగినటువంటి యజ్ఞం చేశారు. యజ్ఞం చేసి అందులో విష్ణుమూర్తికి భాగం కల్పించారు. దానితో ఆ విష్ణుమూర్తి చాలా దయ కలిగినటువంటి వాడై ఆకాశంలోంచి మాట్లాడుతూ, బ్రహ్మాది దేవతలు, ఈ దేవతలు మహర్షులు మీ అందరూ కూడా చాలా మంచి పని చేశారు, పుణ్యానికి తగినటువంటి పని చేశారు, చేయవలసిన పని చేశారు, ఏది ప్రమాణమో అది చేశారు. కాబట్టి నేను మీ పట్ల ఎంతో సంతోషిస్తున్నాను. వేదం నిర్దేశించగా అంటే వేదము ఎట్లా చెప్పిందో అట్లా మనుష్యులు యజ్ఞాన్ని చేసినప్పుడు మీకందరికీ సమర్పించినటువంటి హవిస్సు ఏది ఉంటుందో ఆయా భాగములను వీరందరూ గ్రహిస్తూ ఉండండి అని విష్ణువు ఆదేశించారు. అందుకని ఆనాటి నుంచి దేవతలు ఆ హవిర్భాగములను స్వీకరిస్తూ ఉంటారు. దానితో తృప్తిపడి అభివృద్ధి పొందండి అన్నారు. అందుకని దేవతలు అక్కడ వరకు పరిమితి చెంది వారు ఆ హవిర్భాగములను భుజించి సంతోషపడుతూ ఉంటారు. ఇక సనక, సనందన, సనాతన, కపిల, సనత్కుమార మొదలైనటువంటి వారు బ్రహ్మమానస పుత్రులు. వారు సహజముగా జ్ఞానము కలిగినటువంటి వారు. వారు ఒక సాధన చేసి జ్ఞానము పొందినవారు కారు. వారు సహజముగా జ్ఞానమును పొందినవారు. ముముక్షువులు, ఎప్పుడూ మోక్షమును పొందాలనేటటువంటి కాంక్షతో మాత్రమే ఉంటారు. వారు సాంఖ్యము మొదలైనటువంటి యోగ మార్గములన్నింటినీ కూడా ప్రవర్తింపచేశారు. కాబట్టి వారు చెప్పినటువంటి మార్గములన్నీ కూడా మోక్షాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి మార్గములు. కాబట్టి నా ఆజ్ఞ చేత మీ అందరికీ కూడా ఈ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త శాసకుడిగా ఉంటాడు. ఇక శంకరుడు లోకాలన్నింటి చేత పూజింపదగినవాడు, వరములను ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు. కాబట్టి మీ అందరూ కూడా ఆయన్ని ఆరాధన చెయ్యండి అని చెప్పినటువంటి కారణం చేత దేవతలందరూ కూడా ఆనాటి నుండి తమకు రావలసినటువంటి హవిర్భాగములను స్వీకరిస్తూ పరమ ప్రశాంతంగా సంతోషంగా గడుపుతున్నారు అని చెప్తూ ఆ జనమేజయుడు గూఢములైనటువంటి విష్ణునామములకు నిర్వచనములను నాకు తెలియచేయవలసింది అని అడిగితే దానికి నిర్వచనాన్ని తెలియచేస్తున్నాడు. పూర్వం జనమేజయుడు అడిగినటువంటి ప్రశ్నకి వైశంపాయనుడు ఆ దేవతలు ఎందుకు ఆవిర్భాగం వరకు తినడం వరకు మాత్రమే పరిమితమైపోతారో చెప్పాడు. ఇక మనుష్యులకు సంబంధించినంత వరకు మోక్షాసక్తి కలగవలసిందే. కానీ మోక్షాసక్తి కలగకపోవడానికి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు, ఇంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి భోగముల యందు కలిగే అనురక్తి, అట్లాగే శాస్త్రమునందు గురువునందు ఉండవలసినంత శ్రద్ధ లేకపోవడం, కాలమునందు ఇతర విషయముల చేత పొందినంత ఆకర్షణ భగవన్మార్గమునందు పొందకపోవడం, ఇవన్నీ కూడా సంసారమునందు పరిభ్రమించడానికి కారణములు అని భారతమునందు అనేక పర్యాయములు చెప్పడం జరిగింది. ఇక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గుప్తమైనటువంటి నామములు ఏవి ఉంటాయో వాటి గురించి తెలియచేయవలసింది అని అడిగినప్పుడు ఆ వైశంపాయనుడు వివరిస్తున్నాడు.
నారాయణ అనబడేటటువంటి నామం చాలా చాలా గొప్ప నామం. కాబట్టి ఆ నారాయణ అనేటటువంటి నామానికి ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకోవలసింది అని చెప్పి ఒకనాడు అర్జునుడు అడిగితే విష్ణువు తన నామములకు తానే వ్యాఖ్యానం ఏం చెప్పారో దానిని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. కాబట్టి ఆ అర్జునుడితో మాట్లాడినప్పుడు విష్ణువు ప్రారంభంలో ఒక మాట అన్నారు, మనిద్దరం కూడా సనాతనులమే, నరనారాయణులనబడేటటువంటి మునులం. ఈ లోకము యొక్క హితము కోరి భూమి మీద అవతరించి నిరంతరము ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాం. కాబట్టి నా నామములలో ప్రధానమైనటువంటిది అర్జున నారాయణ అన్న నామము అంటూ, నారములనగా జలములు, అయనంబనగా నెలవు, ప్రీతిగా నాకు నారములయనంబగుట, నారాయణుడండ్రు జనులు నన్ను కిరీటి. ఓ అర్జున, నాకు నారాయణ అని పేరు రావడానికి కారణమేమి అంటే, నారములనగా జలముల పేరు. నారములు అంటే నీళ్లు అని అర్థం, నీళ్ళని నారములు అని పిలుస్తారు. కాబట్టి అయనంబనగా నెలవు, అయనము అంటే ఆ నీటిని ఆధారం చేసుకొని, నీటిని నివాసంగా చేసుకొని ఉండడం. ప్రీతిగా నాకు నారములయనంబగుటను, నేను ఎంతో సంతోషంగా నీటి యందు ఉంటాను కాబట్టి నాకు నారాయణ అన్న పేరు వచ్చింది. నారాయణుడండ్రు జనులు నన్ను కిరీటి, నన్ను నారాయణ అన్న పేరుతో జనులందరూ కూడా పిలుస్తూ ఉంటారు. అట్లాగే వసియింతునే జగములన్, వసించున్ జగములెల్ల నాయందిమ్మెయి, పొసగి వెలుంగుచునుండుట అసదృశగుణ, వాసుదేవుడనగ బరగుదున్. లోకములన్నీ నాలో ఉంటాయి, నేను లోకములన్నిటిలో ఉంటాను. విశ్వం విష్ణు, నిజానికి ఆయన కానిది ఏదీ లేదు. హరిమయము విష్ణువంతై, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటారు శుకబ్రహ్మ భాగవతంలో. అట్లా ఈ జగత్తంతా విష్ణువు చేత నిండిపోయింది, విష్ణువు యందు జగత్తు పరివ్యాప్తమైపోయింది. కాబట్టి అట్లా ఉన్నటువంటి కారణం చేత నన్ను వాసుదేవ అని పిలుస్తూ ఉంటారు. అందుకని నాకు వాసుదేవుడు అనేటటువంటి పేరు వచ్చిందయా అర్జున. అట్లాగే ఈ రోదసి కుహరమంతా కూడా నేను పిక్కటిల్లి ఉంటాను. ఈ జగత్తునంతటినీ కూడా ఆక్రమించి ఉన్నవాడను నేనే. అంటే వ్యాపకత్వము చేత దేనిని మినహాయించకుండా అన్నిటి యందు నేనే నిండి నిబిడీకృతమై పరివ్యాప్తమై ఉన్నాను. అందుకే దృశ్యతే సూయతేపి వా, ఏది చూస్తున్నామో దాంట్లో, ఏది వింటున్నామో దాంట్లో, కంటితో ఏది చూస్తున్నామో దాంట్లో అంతటా పరివ్యాప్తమైపోయినటువంటి వస్తువు ఏది ఉన్నదో, ఏ చైతన్యం ఉన్నదో దానికే విష్ణువు అని పేరు. అది లేని ప్రదేశం లేదు కాబట్టి నన్ను విష్ణువు అని పిలుస్తారు. అట్లాగే దమమునాగల ఉత్తమ ధర్మమెడద అలవరేచి నన్ను కామించు ఆర్యజనము, దివియు భువియు నా నడుమన తేజరిల్లు, అట్టులగుట దామోదరుడండ్రు నన్ను. ఎవరైతే ఇంద్రియ నిగ్రహము అనబడేటటువంటి గుణంతో ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి వారే నన్ను ధ్యానం చేస్తూ ఉంటారు. దమము కలిగినటువంటి వారి చేత ధ్యానము చేయబడుతూ ఉంటాను. ఊర్ధ్వలోకము భూలోకము, ఈ రెండు లోకములు కూడా నా ఉదరమునందే ఉంటాయి కాబట్టి నన్ను దామోదర అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము లేనివారు అసలు నన్ను ధ్యానము చెయ్యడం అనేటటువంటి మాటే అన్వయమవదు. ఎవరు ఇంద్రియ నిగ్రహము కలిగిన వారో అటువంటి వారి చేత ధ్యానము చేయబడతాను కాబట్టి దామోదర అను నామము రావడానికి ప్రధాన కారణం. కాబట్టి దమము నా గల ఉత్తమ ధర్మ మెడద నలవరిచి నన్ను కామించు అర్యజనము. రెండవది దివియు భువియు నా నడుమున తేజరిల్లు. ఈ ఊర్ధ్వలోకము భూలోకము రెండూ నా యొక్క గర్భమునందు ఉన్నాయి కాబట్టి నాకు దామోదరుడని పేరు వచ్చింది. అట్లాగే అన్నమును జలంబు అమృతంబు వేదంబు పృష్ణి ఎనగ నొప్పు పేరబరగు, అది మదీయ గర్భమగుట విద్వజ్జనులనగా పృష్ణి గర్భుండండ్రు నన్ను. అన్నము నీళ్లు అమృతము వేదము
ఈ నాలుగిటిని కలిపి పృష్ణి అని పిలుస్తారు. అన్నము నీళ్లు శరీరం నిలబడడానికి కారణమైతే వేదం ప్రమాణంగా తీసుకొని చేసిన అనుష్ఠానం చేత అమృతత్వాన్ని పొందుతారు. కాబట్టి అన్నము నీళ్లు వేదము అమృతము అనబడేటటువంటి నాలుగిటిని కలిపి పృష్ణి అని పిలిస్తే, ఆ పృష్ణి అనబడేటటువంటి ఈ వస్తు సంచయము గర్భమునందు ఉన్నవాడను కాబట్టి పండితులందరూ కూడా, విద్వాంసులందరూ కూడా నన్ను పృష్ణి గర్భుడు అని పిలుస్తుంటారు అర్జున అని చెప్పి, ఈ సూర్యకిరణములు చంద్రకిరణములు ఈ కిరణములన్నీ కూడా నా యొక్క కేశ సమూహం, అంతేకాదు కాంతి చేత దీప్తివంతములైనటువంటి అగ్నికిరణములు కూడా నా యొక్క కేశములే. కాబట్టి పెద్దలైనటువంటి వారు నన్ను కేశవ అన్న నామంతో స్తుతి చేస్తూ ఉంటారు. కాంతులన్నీ నా కేశములై ఉన్నాయి. అటువంటి నన్ను లోకం అనేక నామాలతో కీర్తిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఈ సూర్య చంద్ర రూపాలతో ఎల్లవేళలా కూడా లోకానికి మేలు చేస్తూ ఉంటాను. పగటి వేళ సూర్యరూపంతో ఉండి లోకానికి చైతన్యాన్ని అందించి అన్నం దొరకడానికి, ప్రజలు బ్రతకడానికి కారణమవుతున్నాను. అట్లా నేను రాత్రివేళ చంద్ర స్వరూపంతో ప్రకాశిస్తూ నా కిరణముల ద్వారా ఓషధీతత్వాన్ని అందించి లోకమునకు ప్రసన్నత్వాన్ని ఇస్తూ ఉంటాను. నేను చేసేటటువంటి మేలు దృష్టిలో పెట్టుకొని నాకు అనేకమైనటువంటి ఉత్కృష్టమైన నామములు ఏర్పడ్డాయి. పరమవరద, లోకభావనేశ్వర, ఋషికేశ నామకముల హీన చిత్త అనియు మరియు ఇట్టులను యాగముల భాగమాహరింతుగాన హరియునండ్రు. నేను లోకమునకు విశేషమైనటువంటి ఉపకారాన్ని చేస్తూ ఉంటాను కాబట్టి, వరములను ఇస్తూ ఉంటాను కాబట్టి నన్ను వరదుడు అంటారు. అట్లాగే లోకభావనుడు అంటారు. తిరుగులేని శాసనము కలిగినటువంటి వాణ్ణి కాబట్టి ఈశ్వరుడు అని పిలుస్తారు. ఇంద్రియములకు అధిపతిని కనుక నేను హృషికేశుడు అన్న పేరుతో కూడా ప్రసిద్ధమవుతాను. ఆ హృషికేశుడు అనేటటువంటి పేరు ఉన్నటువంటి కారణము చేత లోకమును అనుగ్రహించి మేలు చేస్తూ ఉంటాను. అట్లా అనేకమైనటువంటి యాగాలలో ఇవ్వబడినటువంటి హవిస్సులను స్వీకరిస్తూ ఉంటాను కాబట్టి నాకు హరి అని పేరు వచ్చింది. ఇన్ని పేర్లు రావడానికి కారణం నేను చూపించేటటువంటి విశిష్టమైనటువంటి అనుగ్రహం. లోకానికి నిరంతరము శుభ పరంపరలను ఒసగుతూ ఉంటాను కాబట్టి నాకు ఇన్ని రకములైనటువంటి నామధేయములు ఏర్పడ్డాయి అర్జున తెలుసుకో అని చెప్పి, ఆయన గోవు అన్న మాటకి అర్థం కేవలము ఆవే కాదు, గోవు అంటే భూమి కూడా. దానిని నిరంతరము కాపాడుతుంటాను కాబట్టి నాకు గోవిందుడు అని పేరు. ఈ భూమికి ఏ హాని జరిగినా నేను అంగీకరించాను. ఈ భూమి నాది కాబట్టి భూమిని రక్షిస్తూ ఉంటాను. భూమికి భారము అధికమైతే, అధర్మము పెచ్చరిల్లినా, పాపము పెరిగిపోయినా అవతార స్వీకారము చేసి మళ్ళీ భూభారమును తగ్గిస్తూ ఉంటాను. అట్లాగే నా శరీరము రోమరహితంగా ఒప్పాడుతూ ఉంటుంది కాబట్టి నాకు శిపివిష్టుడు అని ఒక పేరు వచ్చింది. నేను కర్షణక్రియ చేస్తూ ఉంటాను. అంటే భూమి దున్నడం అనేటటువంటి కార్యాన్ని చేసిన కారణం చేత, నల్లని రంగుతో ప్రకాశించినటువంటి కారణం చేత నన్ను కృష్ణుడు అని పిలుస్తారు. నాకు సత్ అసత్ రెండూ కూడా నాయందే ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ రెండు నాయందే ప్రకాశించినటువంటి కారణం చేత నాకు సత్యుడు అని ఇంకొక పేరు వచ్చింది. ఇక పుట్టుక అనేది నిజానికి నాకు లేనే లేదు. జన్మకర్మచమే దివ్యం ఏవం యో విత్తి తత్వతః. కాబట్టి నా జన్మ నా కర్మ దివ్యములు. అసలు నిజానికి నేను జన్మించవలసిన అవసరమే లేదు. కానీ నాకు నేనుగా సంకల్పం చేసుకుని కేవలము ధర్మ సంస్థాపనార్థం ఆవిర్భవిస్తూ ఉంటాను. కాబట్టి జన్మలేనివాడను కాబట్టి నాకు అజుడు అని పేరు. అసలు పుట్టనటువంటి వాడు, పుట్టవలసిన అవసరం లేనటువంటి వాడు మరణము అనబడేటటువంటి దాన్ని పొందవలసిన అగత్యము అసలే ఉండదు. కాబట్టి నాకు లోకంలో క్షయము లేని వాడిని కాబట్టి అధోక్షజుడు అని ఒక పేరు. కాబట్టి ఇట్లా నాకు విశిష్టమైనటువంటి నామములు కొన్ని ఏర్పడ్డాయి. ఈ గుప్తమైనటువంటి నామములు, ఇంత విశిష్టమైన నామములు ఏర్పడడానికి కారణం కేవలముగా నా యొక్క తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చినవి. అవి గౌణములు, గుణములను ఆశ్రయించి వచ్చినటువంటి నామములు.
చ్యుతము లేకున్కి చేసి అచ్యుతుడు వాత ముఖ్య ధాతు త్రయాకారమున శరీర ధరకుండనై ఉన్కి త్రిధాతువును అనంగ బరగుదు ముని వచనంబులందు. నేను జారిపోవడం అంటే క్షయమైపోవడం, నాశనమైపోవడం అన్న మాట నాకు అన్వయం కావు. నేను ఎప్పుడూ ఉండేటటువంటి వాణ్ణి, జన్మే లేనివాణ్ణి, ఆది మధ్యాంతములు లేనివాణ్ణి కాబట్టి, చ్యుతము లేనివాణ్ణి కాబట్టి నన్ను అచ్యుత అని పిలుస్తారు. ఇక ప్రాణులందరిలోనూ కూడా వాత పిత్త శ్లేష్మములనబడేటటువంటి 3 ధాతువుల రూపంలో ఉంటాను కాబట్టి ఋషులు నన్ను త్రిధాతువు అని కీర్తిస్తూ ఉంటారు. నా తేజస్సు కారణంగానే అనేకమైనటువంటి జంతువులలో నెయ్యి ఏర్పడుతోంది. ఆ నెయ్యి ఏర్పడినటువంటి కారణం చేత అది ప్రాణులందరికీ కూడా ప్రాణధారకమవుతోంది. నెయ్యి అంత గొప్పది. అటువంటి ఘృతము జంతువుల యందు స్రవించడానికి నేను కారణమవుతున్నాను కాబట్టి అవి నెయ్యితో కూడుకున్న పదార్థములను ఇవ్వగలిగినవై, అవి ఇచ్చిన పదార్థం నుండి నెయ్యి వస్తోంది. పాలిస్తే పాలలోంచి నెయ్యి వస్తోంది కాబట్టి అట్లా నెయ్యి రావడానికి నేను జంతువుల యందు కారణభూతుడనై ఉన్న కారణం చేత నన్ను ఘృతార్చి అని పిలుస్తారు. అట్లాగే ధర్మమునకే వృషము అని ఒక పేరు. నేను ధర్మమయుడను. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ నేను ఉంటాను. ఎవరు ధర్మానుష్ఠానం చేస్తూ ఉంటారో వారిని నిరంతరం కాపాడుతూ ఉంటాను. ధర్మము కన్నా ప్రీతిపాత్రమైన విషయము నాకు వేరొకటి లేదు కాబట్టి నాకు వృషుడు అని పేరు కలిగింది. ఆదిమధ్యాంతములు నాక నరయలేమినై అనాది అమధ్యుడు అనంతుడనక చెల్లు పేళ్ళులు శుచులు నా చెవుల కింపులగుట మునులు శుచిశ్రవుడు అంటు నన్ను. నాకు ఆది లేదు, ఇదిగో ఆయన ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు ఉన్నాడు అని చెప్పడానికి, ఒకప్పుడు ఉన్నాను అని చెప్పడం, నాకు జన్మని నిర్ణయించడం ఎవరికీ సాధ్యం కాదు. సనాతుడను. అన్నీ ఎప్పుడున్నాయని చెప్తారో అంతకన్నా ముందు నేనున్నాను. అందుకే నాకన్నా ఇక సనాతనమైనవి ఉండే అవకాశం లేదు కాబట్టి సనాతనమైనవన్నింటికీ సనాతనుణ్ణి నేనే. కాబట్టి ఆది లేదు, మధ్య లేదు, అంతము లేదు. అచ్యుతాది నామములు ఇతపూర్వమే చెప్పి ఉన్నాడు స్వామి. కాబట్టి ఆది మధ్యాంతములు లేనివాణ్ణి కాబట్టి లోకంలో అందరూ కూడా నన్ను అనంతుడు అన్న పేరుతో కీర్తిస్తూ ఉంటారు. అట్లాగే నేను మంచి పలుకులు, శుచి కలిగినటువంటి పలుకులు, సారవంతమైనటువంటి పలుకులు, ధర్మ ప్రతిపాదితములైనటువంటి పలుకులు, శృతి అంగీకరించినటువంటి పలుకులు ఏవి ఉంటాయో అటువంటివి వినడానికి ఇష్టపడుతూ ఉంటాను కాబట్టి నన్ను శుచిశ్రవుడు అని మహర్షులు కీర్తిస్తూ ఉంటారు. లోకాన్నంతటినీ కూడా చైతన్యవంతం చేసేది నేనే కాబట్టి నన్ను విరించుడు అని పిలుస్తారు. ఇంత చైతన్యము లోకమునందు ప్రకాశిస్తోంది అంటే, ఇన్ని ప్రాణులు ఇంత సంతోషంగా తిరగగలుగుతున్నాయి అంటే అన్నిటిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిగా, అంతఃశక్తిగా, చైతన్య శక్తిగా ప్రవహిస్తున్నటువంటి వాడను నేనే. ఆ విధంగా లోకమును అనుగ్రహిస్తున్నాను కాబట్టి ఋషులు నన్ను విరించుడు అన్న పేరుతో కీర్తిస్తూ ఉంటారు. జ్ఞానరూపంతో సూర్యభగవానుడి యందు అంతర్లీనముగా ఉండేటటువంటి వాడను నేనే. అందుకే నన్ను కపిలుడు అని పిలుస్తారు. అట్లాగే యోగమునకు హిరణ్యము అని ఒక పేరుంది. ఆ యోగము నా గర్భమునందు ధరించి ఉంటాను కాబట్టి నాకు హిరణ్య గర్భుడు అని ఒక పేరుంది. నరుడు నారాయణుండుననంగా లోకరక్షణార్థంబుగాగా ధర్మమునకేను పుట్టినాడగావున పాండు భూపతనయ నాకు ధర్మజుడనియడు నామమయ్యే. నరుడు నారాయణుడు అనేటటువంటి అవతారాలతో లోకంలో ఆవిర్భవించి ఎప్పుడూ కూడా ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాను కాబట్టి, ధర్మమునందు మిక్కిలి ప్రీతిని పొంది ఉంటాను కాబట్టి నాకు ధర్మజుడు అనబడేటటువంటి పేరు ప్రకాశించింది అని తెలియచేసి, నేను వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి వాణ్ణి, రెండవది లేనివాణ్ణి, మిక్కిలి ప్రకాశము కలిగినటువంటి వాణ్ణి, లోకమునంతటినీ కూడా అనుగ్రహించేటటువంటి వాణ్ణి, ఎన్నో పేర్లతో ఎన్నో రకాలుగా లోకమునకు ఉపకారమును చేసేటటువంటి వాణ్ణి. కాబట్టి
నేనే ఇన్నిగా అనుగ్రహిస్తున్నాను కాబట్టి, అంతటా పరివ్యాప్తమై అనుగ్రహిస్తున్నాను కాబట్టి ప్రధానముగా విష్ణు స్వరూపంగా భావింపబడుతూ ఉంటాను. నిజానికి నేనే శివుడు, నేనే విష్ణువు. ఆ ఒక్క తత్వమే రెండుగా ప్రకాశిస్తోంది తప్ప నిజానికి రెండు మాత్రం లేవు అర్జున, ఇది నువ్వు తెలుసుకో. కాబట్టి నరనారాయణులు అనబడేటటువంటి వాళ్ళు నేనే, శివకేశవులు అనబడేటటువంటి వాళ్ళు నేనే తప్ప రెండు లేనే లేవు. నిన్ను నెవ్వడెరిగెనాతడు నన్ను నెరిగెడివాడ, నిన్ను నమ్మిక సేవించిన అదియ నన్ను కొల్చుట అనువాసిగా లేదు భేదమరయగమనకున్. ఒకానొకప్పుడు శివకేశవుల మధ్య ఏ భేదము ఉండదు అన్న విషయాన్ని నేను శివుడి చేతనే చెప్పించి నేను కూడా చెప్పడం జరిగింది. ఎందుకని అంటే, ఒకప్పుడు దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు శివస్వరూపంగా ఉన్నటువంటి అదే పరమాత్మ ధర్మ సంస్థాపన కోసమని ఆగ్రహాన్ని చెందారు. ఆ దక్షయజ్ఞం పూర్తయిపోయిన తర్వాత శివుడు కేశవుడు అని రెండు లేవు, ఉన్నది ఒక్క పదార్థమే అని చెప్పడానికి ఒకే ప్రమిదలో రెండు ఒత్తులు వెలుగుతున్న, రెండు ఒత్తులు తత్వతః దీపములే, కానీ రెండు దీపములు వెలుగుతున్నాయంటాం. కానీ అది వెలుగే ఇస్తుంది, ఇది వెలుగే ఇస్తుంది. అది అగ్ని, ఇది అగ్ని. అది ప్రకాశమే, ఇది ప్రకాశమే. అది ముట్టుకున్నా కాలుతుంది, ఇది ముట్టుకున్నా కాలుతుంది. ఒక వస్తువే రెండుగా ఒక దీపమునందు ప్రకాశించినట్టు ఆ ఒక్క తత్వమే రెండుగా శివకేశవులుగా ప్రకాశిస్తోంది. అందుకే నేను ఆ దక్షయజ్ఞం పూర్తయిపోయిన తర్వాత శివుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నిన్ను నెవ్వడెరిగే అతడు నన్ను నెరిగినవాడ, నిన్ను నమ్మిక సేవించిన అదియ నన్ను కొల్చుటయను వాసిగా లేదు భేదమరయగ మనకున్. నన్ను ఎవరు సేవిస్తుంటారో శివ, వాళ్ళు మిమ్మల్ని సేవిస్తున్నట్టే. విష్ణు పూజ చేసి మేము శివ పూజ చెయ్యట్లేదు అంటే అంతకన్నా అమాయకత్వం లేదు. నన్ను పూజ చేస్తే నిన్ను పూజ చేసేసట్టే. నిన్ను పూజ చేస్తే మేము విష్ణువార్చన చెయ్యట్లేదంటే కుదిరే విషయం కాదు, అంతకన్నా అమాయకత్వం లేదు. శివార్చన చేస్తే విష్ణువార్చన చేసినట్టే. కాబట్టి నిన్ను సేవిస్తే నన్ను సేవించినట్టే, నన్ను సేవిస్తే నిన్ను సేవించినట్టే. నన్ను తెలుసుకుంటే నిన్ను తెలుసుకున్నట్టే, నిన్ను తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్టే. ఎందుకని అంటే మన ఇద్దరి మధ్య ఏ భేదం ఉండదు కాబట్టి, ఉన్న ఒక్క పదార్థమే రెండుగా ప్రకాశిస్తోంది కాబట్టి. శ్రీవత్సము శూలాంకితమై వెలయుంగాక ఇప్పుడు ఆదిగనాకున్, నీవును మత్పాణ్యంకోద్భావన శ్రీకంఠుడనగా పరగము శర్వా. నాకు శ్రీవత్సము అనబడేటటువంటి పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ ఇక పైన నా గుండెల మీద ఉన్నప్పుడు అది త్రిశూలమునకు ప్రతీకగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి త్రిశూలము నాకు పుట్టుమచ్చ అవుతుంది. ఇక నేను పరమ ప్రేమతో నీ మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాను కాబట్టి నా చెయ్యి నీ కంఠమునకు తగిలింది కాబట్టి అది నల్లటి మచ్చగా ఏర్పడి శ్రీకంఠుడు అన్న పేరుతో నువ్వు ప్రకాశిస్తావు. నీ స్పర్శ నాయందు, నా స్పర్శ నీయందు కనపడుతూ వాళ్ళిద్దరూ రెండు కాదు, ఈ రెండుగా కనపడే ఒక్కటి సుమా అని లోకమునకు తెలియచేస్తూ ఉంటాం. కాబట్టి విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించిన, శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషించిన నిజానికి ఎవరిని పూజించాలని కూర్చున్నారో వాళ్ళని ద్వేషించినట్లు అవుతుంది. అప్పుడు దాని వలన మనగూడే ఫలితం ఏముంటుంది? కాబట్టి ఆ రెండు ఒక్కటేని సుమా అని చెప్పి, నానారూపంబుల ఇట్లేను ప్రవర్తింతు జగములిన్నింటను ఈశానుడు అభవుడు అమృతుడు అయిన శివుని నీవు కొలువు అర్జున. ఇప్పుడు అర్జునుడితో మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ, నేను అనేక రూపాలతో అనేక నామములతో ఈ ప్రపంచమంతటా పరివ్యాప్తమై మంగళములను కటాక్షిస్తున్నాను. అదే నన్ను శివరూపంగా నువ్వు ఈశానుడు అభవుడు అమృతుడు శివుడు అన్న పేర్లతో శివారాధనగా చేస్తే దాని వలన నువ్వు పొందవలసినటువంటి అభ్యున్నతిని పొందుతావు అర్జున. ఏను రక్షింప జయము నీ కెసకమ ఎసగే, సమరమున శూలపాణియై శత్రుకోటి నీదు మునుమున వధించు, నిరుపమాన తేజు రుద్రుగా నెరుగుము ధీరచిత్త. నేను
నువ్వు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు యుద్ధం చేస్తున్నప్పుడు ఓ అర్జున, నీ రథమునకు సారథినై ఆ రథము యొక్క నొగల మీద కూర్చుని నీకు రక్షణ కల్పిస్తూ విజయము కలిగేటట్టుగా చేశాను. ఇక శంకరుడు నీ రథానికి ముందు ఆయన నడుస్తూ త్రిశూలంతో శత్రువులందరినీ కూడా సంహరించి నీకు విజయము కలిగేటట్టుగా చేశాడు. శత్రు సంహారము శివస్వరూపంగా చేశాను, నిన్ను రక్షించడం కృష్ణస్వరూపంగా చేశాను. రెండిటిని రెండు రూపాలతో చేసిన ఒక్కటి మాత్రము నేనే. కాబట్టి రెండున్నాయని నువ్వు ఎప్పుడు అనుకోకుసుమా, ఉన్నదే ఒక్కటి. ఆ ఒక్క స్వరూపమునందు నువ్వు మనసు బాగా నిలిపి ప్రార్థన చేస్తే దాని వలన సంతోషాన్ని పొందుతావు అని చెప్పిన తరువాత చాలా సంతోషించారు. తదనంతరం ఆ జనమేజయుడు ప్రశ్న వేస్తే దానికి జవాబుగా వైశంపాయనుడు హయగ్రీవావతారం గురించి మాట్లాడుతున్నారు. ప్రళయకాలంబున జలముల విష్ణుండు యోగనిద్రారతి నుండి మీలుకాంచి లోకంబులు కావింపతలప అహంకారమెసకె బ్రహ్మాభిధాన కలితమై తన్నాభి కమలంబునందిట్లు జనియించి ఆ బ్రహ్మ సకల సృష్టి కాదిభూతములుగా వేదముల్నాలుగు కలిగించే అప్పుడ కమలనాభునందు మునులయించినట్టి గుణంబులు మూట తొలుత సత్వమునకు తోపు కలిమి తాన నుండి కమలోద్భవుడు రజస్తమముల సూరులయ్య ధరణినాథ. ఆ హయగ్రీవ అవతారం రావడానికి ఏర్పడినటువంటి నేపథ్యాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఒకానొకనాడు మహాప్రళయంలో ఈ లోకములన్నీ కూడా నిశ్శేషములైపోయి ప్రళయ జలముల చేత నిండిపోయిన తరువాత మళ్ళీ పునః సృష్టి చెయ్యాలి అని అనుకున్నప్పుడు యోగనిద్రాపరవశుడయ్యున్నటువంటి ఆ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మేల్కొని జగములను సృష్టించాలి అనేటటువంటి సంకల్పాన్ని పొందారు. ఆయన అటువంటి సంకల్పాన్ని పొంది నేనన్న భావన పొందగానే ఆయన ఆ సృష్టి చెయ్యాలి అని పొందినటువంటి భావన ఏది ఏర్పడిందో ఆ సృష్టి భావమునకు బ్రహ్మ అన్న పేరు వచ్చింది. ఆయన యొక్క నాభికమలంలోంచి ఒక రూపంతో బ్రహ్మగారు ఆవిర్భవించి ఆయన వెంటనే వేదములను 4 సృష్టి చేసి ఆ వేదముల 4 ప్రమాణంగా తీసుకొని సృష్టి రచన చెయ్యడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క సత్వగుణము చతుర్ముఖ బ్రహ్మగారైతే రజోగుణము తమోగుణము ఈ రెండూ కూడా సత్వగుణము ఎంత ఆదియో ఇవి కూడా అంత ఆది. అవి ఎప్పుడున్నాయో ఇవి అప్పుడున్నాయి. అందుకని ఇవి రెండు రాక్షస రూపాలని పొంది ఒకే కాలమునందు బ్రహ్మగారు ఒకే కాలమునందు ఈ 2 గుణములు 2 రాక్షసులు మధు కైటభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు. ఆ మధు కైటభులు అనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా బ్రహ్మగారి చేతిలో ఉన్నటువంటి వేదములను చూసి ఓహో ఈ వేదములను ఆధారముగా ఇప్పుడు సృష్టి చేస్తాడు, ఇవి తీసుకుపోదాం అనుకున్నారు. ఎందుకు తీసుకుపోతే ఏమిటి కలిసి వచ్చింది వాళ్ళకి అంటే అవి రజోగుణ తమో గుణానికి సంబంధించిన లక్షణాలు. రజోగుణ తమో గుణములే కదా రాక్షసులుగా మారాయి. అందుకని వెంటనే వాళ్ళ ఆ వేదములను అపహరించి మూట కట్టి పట్టుకెళ్ళి పాతాళంలో పడేస్తే ఆ ఆధారభూతములైనటువంటి వేదములు లేకుండా నేను ఎట్లా జగత్తులను సృష్టి చేస్తాను అని చెప్పి ఆపదకి లోనైనటువంటి వాడై ఆ చతుర్ముఖ బ్రహ్మగారు అయోమయావస్థ పొందారు. అటువంటి సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు విష్ణు బహువిధముల వినుతింప అజ్జలశాయి హయశిరంబు సకల వర్ణ భాసురంబునైన పరమాద్భుతంపు రూపంబు దాల్చి వెదపరతనుంది. ఆ పడుకుని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఆపద తీర్చమని వేదములను మళ్ళీ వెతికి తీసుకొచ్చి తనకు అప్పజెప్పమని పునః సృష్టి ప్రారంభం కావడానికి దారి చెయ్యమని సృష్టికర్తగా ఉండవలసిన బ్రహ్మగారు వేదములను పోగొట్టుకొని బాధతో ఆర్తి చెంది ఆక్రోశించి ప్రార్థన చేస్తే వెంటనే శ్రీ మహావిష్ణువు గుర్రం యొక్క తలకాయ ఎలా ఉంటుందో అటువంటి తలతో కూడుకున్నటువంటి వాడై ఆయన వివిధ వర్ణముల చేత ప్రకాశించేటటువంటి శరీరాన్ని పొంది ఆ వేదములను తేవడం కోసం పాతాళ 'లోకానికి వెళ్ళి అక్కడ సుదీర్ఘమైనటువంటి ప్రణవధ్వని చేశాడు. ఆయన
ఓంకారధ్వని చేశాడు. ఆ శబ్దం విని ఎక్కడి నుంచో శబ్దం వస్తోంది, బహుశా అక్కడ ఎవరో ఉండుంటారు అనుకుని ఈ రాక్షసులు ఇద్దరు, మధుకైటబులు ఇద్దరు పరిగెత్తారు. తీరా అక్కడికి వెడితే వాళ్ళకేం కనపట్టలేదు. ఎందుకని అంటే అక్కడికి వెళ్ళి ఆ వేదములను తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చేసి యథాస్థితిలో పూర్వం ఎలా పడుకున్నారో అలా శ్రీ మహావిష్ణువు యోగనిద్ర పరవశుడయ్యున్నట్టుగా పడుకున్నారు. ఈ వెళ్ళిన రాక్షసులు ఇద్దరూ పాతాళ లోకంలో ఎవరూ కనపడక విసుగు చెంది తిరిగి వచ్చారు. వారికి విష్ణువు కనపడ్డారు. వెంటనే వాళ్ళు ఆ విష్ణువుతో యుద్ధం ప్రారంభం చేశారు. చచ్చిపోవడానికి యుద్ధం చేయడం తప్ప ఆయనతో యుద్ధం చేసి బ్రతకగలమనే గుణాతీతుడైన పరమాత్మ కాబట్టి ఆయనే మళ్ళీ ఆ గుణములను జయించగలడు, లేదా సాధకుడి చేత జయం పొందేటట్టు చేయగలడు. అందుకని ఆ హయగ్రీవుడనేటటువంటి పేరుతో ప్రకాశించినటువంటి విష్ణు స్వరూపమే ఆ మధుకైటభులను సంహరించింది. కాబట్టి విను, నారాయణ పరములు జననాయక వేదములను జన్నంబులు తక్కిన పుణ్య సమారంభంబులను రసముఖ గోచరంబులను భూతములున్. ఈ లోకంలో ఉండేటటువంటి వేదాలు కానీ యజ్ఞములు కానీ లేకపోతే సకల పుణ్య కర్మలు కానీ ఈ పంచభూతములైనటువంటి పృథివ్యాపస్తేజోవాయు ఆకాశములు కానీ ఇవన్నీ కూడా నారాయణ స్వరూపములే. ఇవన్నీ కూడా నారాయణుని చేత నిర్వర్తింపబడి ఆయన యాజమాన్యమునందు ఆయన యొక్క తేజస్సు చేత ప్రకాశిస్తూ నిర్వర్తింపబడేవి అని చెప్పి ఆ హయగ్రీవావతారము యొక్క వైభవాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి తెలియచేశాడు. తెలియచేసిన తరువాత ఆ జనమేజయుని యొక్క ప్రశ్న మేరకే వైశంపాయనుడు మళ్ళీ వ్యాసోదంతాన్ని తెలియచేస్తున్నారు. ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వేదములన్నింటినీ కూడా 4 ముఖములతో కీర్తిస్తూ ఆ 4 ముఖములతో వేదములను చదువుతున్నప్పుడు అవి ప్రమాణములు కనుక లోకమంతా కూడా ఆ వేదమును ప్రమాణముగా చేసుకొని తరించవలసి ఉంటుంది. కాబట్టి ఆ వేదముల యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆ వేదములకు నిరంతరము శుభాన్ని చెయ్యడం కోసమని ఒక మహాజ్ఞానిని పుత్రుడిగా పొందాలి అనేటటువంటి భావన సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు పొందారు. అప్పుడు ఆయనకి ఒక మహాజ్ఞాని పుత్రుడిగా ఆవిర్భవించాడు. ఆయన పేరు అపాంతరతముడు. ఆ అపాంతరతముడు గొప్ప భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తూ తండ్రి వద్ద నిలబడితే ఆ స్వామి ఈ అపాంతరతముణ్ణి ఆదేశించాడు, నువ్వు ఏకాగ్రతతో వేదములను అధ్యయనం చెయ్యి అని. ఆయన ఆ వేదములు అధ్యయనం చేసి పుట్టుకతో ఆయనకి చేరే ఆ వేదములు, ఆ చేరినటువంటి వేదములను 4గా విభాగం చేశాడు. జీవుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ యుగంలో ఎవరు ఎంతంత వేదాన్ని చదువుకోగలుగుతారు అనేటటువంటి దాన్ని గణన చేసి వేదమును 4గా విభాగం చేస్తే దాని చేత వేద ప్రమాణము లోకమునందు నిలబడడానికి కావలసిన అవకాశాన్ని ఆ అపాంతరతముడు కల్పిస్తే ఆయన చేసిన పనికి మహాప్రసన్నుడైనటువంటి నారాయణుడు సంతోషించి ఆ పిల్లవాడితోటి వేదవ్యాసుడా రమ్మని ఆదరమున పిలిచి నాకు ఆత్మజుడై సంపాదించుమాడవధికాహ్లాదము మన్వంతరములన్నిటి యందున్. నువ్వు ఇప్పుడే కాదు ప్రతి మన్వంతరమునందు నా యొక్క రూపంగానే మళ్ళీ అవతారంగా వస్తుంటావు. ప్రతి మన్వంతరంలో నువ్వు వచ్చినా నీ పేరు వ్యాసుడే, కొత్త పేరు ఉండదు. కాబట్టి వ్యాసుడన్న పేరుతోనే వెళుతుంటావు, వెళ్ళి వేద విభాగం చేస్తూ ఉంటావు. నా చరితంబులు త్రైలోక్యాచరణంబులను ధర్మమఖిలంబు మదించూచి త్రికాలజ్ఞత్వ సమీచీనత వెలయు మునులు మేటి అనంగన్. ఓ పిల్లవాడా, నువ్వు ప్రతి మన్వంతరంలోనూ కూడా ఇలాగే వ్యాస పదవిని అధిష్ఠించి భగవత్ సంబంధమైనటువంటి కథలనన్నిటినీ కూడా ప్రచారం చేస్తూ 3 లోకాలలో ఉండేటటువంటి వారు అనుష్ఠించవలసినటువంటి అంశములను సమస్త ధర్మములను మనసులో తెలుసుకున్నవాడవై భూత భవిష్యత్ వర్తమాన కాలముల మీద ఆధిపత్యమును పొంది
త్రికాలజ్ఞుడవై మహర్షులలోకెల్లా ఉత్తముడవై లోకమునకు విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటావు. అందుకే ఋషులందరిలోకి శ్రేష్ఠుడయ్యాడు. వ్యాసుడు చూపించని మార్గం, వ్యాసుడు చెప్పని విషయం లోకంలో లేదు. అందుకే ఎవరేది చెప్పినా వ్యాసుడి మీద గౌరవంతో వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుడు చెప్పనిది కాదు, అన్నీ వ్యాసుడు చెప్పినవే. ఎందుకని సాక్షాత్ నారాయణుడే వ్యాసుడిగా వచ్చి వ్యాస పదవి యందు కూర్చుని వేదములను విభాగము చేస్తూ మూడు లోకములకు కూడా అనుష్ఠించవలసినటువంటి ధర్మాన్ని, సమస్త వాంగ్మయాన్ని అందిస్తూ ఉంటాడు. అందుకే వ్యాసుడు అంత గొప్పవాడు అని చెప్పబడుతూ ఉంటాడు. అటువంటి వ్యాసుడు ఏది అందిస్తూ ఉంటాడో లోకానికి, తర్వాత గురువులుగా వచ్చిన వారందరూ కూడా వ్యాస భగవానుడు ప్రతిపాదించిన వాటిని అందిస్తూ ఉంటారు. ఎందుకనంటే అది శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞని ఔదల దాల్చి వ్యాసస్వరూపంగా ఆయా మన్వంతరముల యందు ఆయా లోకములలో అనుష్ఠించవలసిన ధర్మములను ప్రథమత వ్యాసస్వరూపమే అందిస్తూ ఉంటుంది. కాబట్టి భవిష్యత్ కాలంలో నువ్వు పరాశర మహర్షికి కుమారుడిగా వ్యాసుడన్న పేరుతో మళ్ళీ జన్మిస్తావు. నీ వంశంలో ఉన్నటువంటి వారే, సోదరులైనటువంటి వారే ఒకరితో ఒకరు కలహించి యుద్ధభూమిలో తెగటార్చుకుంటారు. దాని చేత ధర్మ సంస్థాపన జరుగుతుంది. కాలమునందు కలిసిపోయినటువంటి వేదములను మళ్ళీ నువ్వు విభాగం చేస్తావు. అంటూ వ్యాస నీ గొప్పతనం ఏమి అంటే, ధర్మ సందేహములు నీవు నిర్మలంపు వాక్యముల బాపి జగముల వారలెల్ల అఖిల సంశయేచ్ఛేత్త పుణ్యాత్మకుండు లోకహితవాణి అనగా శిష్యులోకుడగుదు. నువ్వు ప్రజలకు వచ్చేటటువంటి ధర్మ సందేహములనన్నిటినీ తీరుస్తూ ఉంటావు. ఒకటో రెండో పదో వందో అని కాదు, ధర్మ సంబంధమైనటువంటి ఏ అనుమానమైనా తీర్చేటటువంటిది వాంగ్మయమునందు వ్యాసుడే. ఆయనని ప్రమాణంగా తీసుకుని చెప్తుంటాం. కాబట్టి ఎవరు చెప్పినా చెప్తుంటారు పెద్దలైన వారు. కాబట్టి అటువంటి ధర్మ సందేహాన్ని తీర్చగలిగినటువంటి మాటల ప్రజ్ఞ కలిగినటువంటి వాడివి, అఖిలమైనటువంటి సంశయములను ఛేదించగలిగినటువంటి వాడివి. ఎవరికి ఏ అనుమానాలున్నా అనుమానము నివృత్తి చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడివి, అపారమైన పుణ్యము కలిగినటువంటి వాడివి, లోకము యొక్క హితమును సంతతము ఆలోచించేటటువంటి వాడివి. కాబట్టి ప్రజలు నిన్ను గొప్పగా గౌరవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. కానీ వ్యాస, నువ్వు ఎంత గొప్పవాడివైనా విరాగివి మాత్రము కావు. కానీ నీ కుమారుడు ఒకడు మాత్రం మహానుభావుడై మహాప్రాజ్ఞుడై పుట్టుక చేతనే గొప్ప వైరాగ్యాన్ని పొందుతాడు అని వరం ఇచ్చారు శ్రీ మహావిష్ణువు. ఆ కారణం చేతనే శుకబ్రహ్మ పరమ విరాగి వ్యాస భగవానుడికి కుమారుడిగా ఆవిర్భవించాడు. అటువంటి మహానుభావుడయ్యా వ్యాసుడంటే అని చెప్పిన తరువాత మళ్ళీ ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ప్రశ్నిస్తూ, అసలు ఈ లోకంలో అన్ని ధర్మములలోకి పరమధర్మము అని గుర్తు పెట్టుకోవలసిన విషయాన్ని తాతగారు దయచేసి చెప్పవలసింది అని అడిగితే ఆయన ఒక ఉపాఖ్యానాన్ని చెప్పారు. ఒకప్పుడు ఆ భృగు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు పద్ముడు అనబడేటటువంటి సర్పరాజుని కలుసుకోవడానికి వెడితే, ఆ సర్పరాజు సూర్యరథాన్ని లాగడం కోసమని వెళ్ళి ఆయన వచ్చేంత వరకు ఎదురు చూసి, ఆయన వచ్చిన తరువాత నువ్వు సూర్యరథాన్ని లాగి వచ్చావు కాబట్టి లోకంలో నీకు కనపడిన వింతల గురించి చెప్పమంటే, ఆ పద్ముడు అనబడేటటువంటి సర్పరాజు ఆ భృగు అనబడేటటువంటి బ్రాహ్మణుడితో మాట్లాడుతూ చూసిన వింతల గురించి ఏం చెప్పమంటావంటూ కొన్ని విషయములను ఆయన ప్రస్తావన చేశాడు. ఆశ్చర్యములకెల్లనాస్పదం బాధిత్యుడు ఆతని వలనన భూతజాలమఖిలంబు చెరియించు అది అచ్చరువు కాదే. అద్దేవు అంశవులందు ప్రీతి అమరులు వాలకిల్యాది మునీంద్రులు సిద్ధులు శాఖల చెందియుండు విహగ కులంబు విధమున వసయింతురు అంతకంటెనుడి ఎక్కుడద్భుతంబు కలదే. అమ్మహాత్మ వలనన వాయువు వెడలి అతని నడిమి విపుల రశ్మి పొంది వృష్టి కురియు ఇందును అట్టి చోద్యములు కలవే భూసురాగ్రగణ్య. ఏం చెప్పమంటావయ్యా, అసలు సూర్య భగవానుడే లోకంలో ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యం. ఎందుకని అంటే
ఆయన సమస్త ప్రాణిజాతము బ్రతకడానికి కారణమవుతున్నాడు. సూర్యుడు అంటే ప్రాణశక్తి. ఆయన లేని నాడు ప్రాణులు ఉండలేవు. ఇంతమంది ప్రాణులకు ఆయనే ఆధారమవుతున్నాడు. అట్లాగే వాలకిల్యులు అనబడేటటువంటి ఋషులు, సిద్ధులు, దేవతలు అందరూ కూడా సూర్యకిరణములలోనే కొమ్మలను పిట్టలు ఎలా పట్టుకుంటాయో అలా పట్టుకుని వాళ్ళందరూ కూడా నివసిస్తూ ఉంటారు. ఇది పరమాద్భుతం కదా. అట్లాగే సూర్యగోళంలోంచే వెలువడేటటువంటి వాయువు సూర్యుడి మధ్యలో ఉండేటటువంటి దట్టమైన కాంతితో కలిసి వర్షంగా భూమి మీద పడుతూ ఉంటుంది. ఇది అంతకన్నా ఆశ్చర్యం కదా. లోకంలో దీనికన్నా ఆలోచించవలసి వస్తే భూమి మీద కావలసినంత వర్షాన్ని కురిపించినటువంటి సూర్యుడే మళ్ళీ నీటినంతటినీ కిరణముల చేత లాగుతూ ఉంటాడు. లాగిన సూర్యుడే మళ్ళీ భూమి మీద వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. తద్వారా ఈ ప్రాణులన్నీ పోషింపబడడానికి కారణమవుతూ ఉంటాడు. ఆశ్చర్యం కదా. ఆయన కారణంగానే భూమిలో వేసినటువంటి విత్తనములన్నీ మొలకలెత్తి చెట్లు, చామలు, పాదులు, లతలు, తీగలు అయి వృద్ధిలోకి వస్తున్నాయి. అన్నిటికన్నా ఆశ్చర్యం శ్రీమన్నారాయణుడే స్వయంగా సూర్యమండలాంతర్వర్తి అయి ఉంటాడు. అయితే ఈ వింతలన్నీ ఒకెత్తైతే ఓ భృగు అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడా, ఒక రోజున నేను చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చూశాను. ఒకరోజు మధ్యాహ్నం సూర్యరథం ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటే ఇంకొక సూర్యుడు ఎదురొస్తున్నాడా అన్నంత తేజోమూర్తి ఒక ఆయన ఎదురొచ్చాడు. ఎదురొచ్చి ఒకరి కాంతి ఒకరితో పోటీ పడుతోందా అనిపించింది. ఆ వచ్చిన ఆయన సూర్యనారాయణమూర్తి యందు ఐక్యమయ్యాడు. ఐక్యమైతే నేను ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి సూర్యుడిని అడిగాను, ఆయన ఎవరు నాకు దయచేసి చెప్పవలసింది అని. అప్పుడు సూర్యనారాయణమూర్తి అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. సుర యక్ష గంధర్వ గరుడోరగాదులలోన ఎవ్వడు కాడు, అలోలుపాత్ముడు ఉంచవృత్తి మహీసురోత్తముండు, అస్కల నియముండు, ఫల మూల నీర మారుతాహారుడగు ముని, ఆకాంక్ష చేయడు ప్రాప్తంబు కాని పదార్థములకు, సర్వభూత హితత్వశాలి, ఇమ్మి సిద్ధి ప్రాపించనని చెప్పే ప్రకట ఫణితి అనగా, ఇట్టి విశేషంబు కనుగుణంగా వినను కాంచితిననిన అవిప్రవరుడు ప్రమదమెదనిండి పొంగాల పాపరీని అననము సూచి ఇట్లను మనవేంద్ర. ఆ సూర్యనారాయణమూర్తి ఆ సూర్యరథాన్ని లాగుతున్నటువంటి సర్పరాజు వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ, ఆ వచ్చినటువంటి వ్యక్తి, నాకు ఎదురుగుండా వచ్చిన వ్యక్తి, అంత కాంతితో వచ్చిన వ్యక్తి, నాలో ఐక్యమైపోయిన వ్యక్తి దేవతలకు సంబంధించిన వాడు కానీ, యక్షులకు సంబంధించిన వాడు కానీ, గంధర్వుడు కానీ, ఉరగుడు పాములు కానీ కాదు. ఆయన ఒక సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు. ఉంచవృత్తితో జీవిస్తూ ఉంటాడు. పొలంలో పంట పండిన తర్వాత, కోతలు అయిపోయిన తర్వాత చెల్లాచెదరుగా పడిపోయినటువంటి ఎవరికీ అక్కర్లేని గింజలు ఏరుకుని తెచ్చుకొని వంట చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆయన నిశ్చలమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు. ఆయన కందమూల ఫలములను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాడు. గాలిని ఆహారంగా స్వీకరిస్తాడు. ఏ విధమైనటువంటి కోరికలు లేనివాడు. ఆయనలో ఉన్నటువంటి చాలా చాలా గొప్ప తత్వం ఏమిటో తెలుసా? అన్ని భూతముల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాడు. సమస్త భూతములు ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని నిరంతరం కోరుకుంటాడు. అటువంటి మునీశ్వరుడు ఆయన. అందుకే అంతటి మహానుభావుడు కాబట్టే ఇట్లా సిద్ధి పొందగలిగాడు. ఆయన నాయందు ప్రవేశించి ఐక్యమైపోయాడు. కాబట్టి లోకంలో ధర్మములలో కల్లా గొప్ప ధర్మం ఏది అంటే అందరి యొక్క బాగు కోరుకోవడం. అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ కడుపు నిండా తినాలి, అందరికీ నీళ్లు లభించాలి, అందరూ ధర్మ మార్గ ప్రవర్తకులు కావాలి అని ఎప్పుడూ సకల భూతముల యొక్క హితమును కోరుకునేటటువంటి వాడు ఎవరుంటాడో వాడికన్నా గొప్పవాడు, అంతకన్నా మంచి భావన, అంతకన్నా గొప్ప ధర్మం లోకంలో ఇంకొకటి లేదు ధర్మరాజా. అటువంటి తత్వము, అటువంటి ధర్మము ఎవరి యందు ప్రకాశించిందో
తృప్తితో తానుంటూ అన్ని భూతములు కూడా తృప్తిగా ఉండాలని సర్వభూతముల యొక్క హితమును కోరుకున్నవాడు చిట్ట చివరికి ఎంతటి తేజస్సుని పొందాడో చూశావు కదా. సూర్యనారాయణమూర్తితో సమానమైన తేజస్సుని పొందాడు అని చెప్పి సూర్యరథాన్ని లాగిన పద్ముడన్న సర్పరాజు భృగు అన్న బ్రాహ్మణుడికి చెప్పగా విన్నావు కదా. కాబట్టి అంత గొప్పదయా. ధర్మములలో కల్లా పరమోత్కృష్టమైన ధర్మము అన్ని భూతముల యొక్క హితమును కోరుకునుటయే అని భీష్మాచార్యుల వారు ఈ ఉపాఖ్యానంతో ధర్మరాజు గారికి చెప్పి శాంతి పర్వాన్ని పూర్తి చేశారు. అన్ని ధర్మములలోకి చాలా గొప్ప ధర్మముగా భీష్మాచార్యుల వారు ప్రస్తుతి చేసినటువంటి అన్ని భూతముల యొక్క హితమును కోరుకునుట అనేటటువంటి ఉత్తమమైన గుణం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన మనందరి యందు కూడా ప్రకాశించి అందరూ పరమ సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా కడుపు నిండా తింటూ నీళ్లు దొరుకుతూ సనాతన ధర్మము అంతటా పరిఢవిల్లుతూ ప్రశాంతముగా యావత్ ప్రపంచము ఉండాలి అని మనందరం త్రికరణ శుద్ధిగా కోరుకుని ప్రార్థన చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మకి నమస్సులు సమర్పిస్తూ శాంతి పర్వం పూర్తయింది అని తెలియచేస్తూ మళ్ళీ తరువాతి పర్వాన్ని నా చేత శ్రీకృష్ణ పరమాత్మ ఎంతవరకు పలికిస్తే అంతవరకు రేపు సాయంకాలం పలకగలవాడను అని మనవి చేస్తూ స్వస్తి.